బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానల్ తాజాగా వెల్లడించింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని పేర్కొంది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని తెలిపింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెహ్రాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేసింది. రైట్, ఇజ్రాయెల్ తో అయితే యుద్ధం ముగిసిందని ఇటు ఇరాన్ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దాదాపు 12 రోజులుగా యుద్ధం అనేది పోరాపోరిగా కొనసాగింది. మొత్తానికైతే ఇటు యుద్ధం ముగిసింది అయితే అధికారికంగా ప్రకటించారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి సైదులు? ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానల్ తాజాగా వెల్లడించింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై తాము చేసిన దాడి విజయవంతమైందని పేర్కొంది. ఈ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారని, కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడ్డారని తెలిపింది. తమ దేశం జరిపిన దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కోసం వేడుకున్నారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెహ్రాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేసింది. రైట్, ఇక ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని అయితే ఇటు ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి 12 రోజుల తర్వాత ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైతే యుద్ధం జరుగుతుందో దాంట్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? అంటే యుద్ధం ముగిసినట్టేనా? ఎస్ శాలిని, 12 రోజుల వరకు యుద్ధం ముగిసినట్టే చెప్పాలి. ప్రస్తుతం 12 రోజుల వరకు కూడా రెండు దేశాలు, ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్టుగా కూడా మనకైతే అధికారికంగా టెహరాన్ నుంచి ప్రకటన విడుదలైంది. అయితే జూన్ 13న మనకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. మనకి దాదాపుగా 12 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. సో అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. అమెరికా కూడా ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది. అంటే ఒక స్థాయిలో చెప్పాలంటే మనం ఇరాన్ని అనేక సార్లు హెచ్చరించినప్పుడు కూడా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. సో అందుకు అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ ప్లేస్లలో అమెరికా దాడి చేసింది. తర్వాత కొన్ని సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. సో ఆపకపోవడంతో ఇరాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా కూడా దాడులు జరిపింది. సో ప్రస్తుతం అయితే మనకి అందుతున్న సమాచారం అయితే ఏంటంటే గత 12 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఇప్పుడు మనకి రెండు దేశాలు కూడా సీజ్ ఫైరింగ్కి సంబంధించి కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేశాయని చెప్పేసి మనకి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తి వహించారు అని చెప్పేసి కూడా అందుకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ ప్రస్తుతం అయితే మరో 6 గంటల్లోనే ఈ యొక్క సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలు కట్టుబడినట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేయబోతుంది. తర్వాత ఇజ్రాయెల్ కూడా 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా మనకి సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలు కట్టుబడి ఉంటామని ప్రకటన చేస్తుంది. అంటే మొత్తం 24 గంటల్లో ఈ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని 12 రోజుల పాటు ఆపేస్తున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేయబోతున్నాయి. ఏ దేశం పైన ఎవరు కూడా ఆ యొక్క మరొకసారి యుద్ధం చేయరు అని చెప్పేసి కూడా సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలు పాల్పడకుండా ఖచ్చితంగా ఇద్దరు కూడా అంగీకరించారు. ఇది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసి కూడా అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా తన యొక్క ఖాతాలో పోస్ట్ చేశారు. అంటే దీనికి సంబంధించి అంటే శాశ్వతంగా ఒక శాంతికి సంబంధించి శాంతికి సంబంధించి ముందుకు రావడం శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాబట్టి మరి చూడాలి, రెండు దేశాలు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ రెండు దేశాలు కూడా సీజ్ ఫైరింగ్కి సంబంధించి కట్టుబడి ఉంటామని అధికారికంగా ప్రకటన చేశాయి. కాబట్టి అంటే 12 రోజుల పాటు మాత్రమే కట్టుబడి చెప్పేసి ప్రకటన చేశాయి. సైదులో ట్రంప్ ఎప్పుడైతే ఎక్స్ లో పోస్ట్ చేశారో యుద్ధం ఆగిపోతుంది అని, కానీ వెంటనే ఇరాన్ ప్రకటించింది యుద్ధం ఆగట్లేదు, ఇంకా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడులు ఆగుతుందో అప్పుడే ఇరాన్ కూడా దాడిని ఆపుతుంది అని చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. సో ఏ విధంగా చూడాలంటే మధ్యవర్తిత్వం ట్రంపే వహించినట్ట ఇందులో? ఖచ్చితంగా అనుకోవచ్చు, మధ్యవర్తిత్వం ట్రంప్ వహించారని చెప్పేసి మనకి
మనకి అందుతున్న సమాచారం మేరకైతే మధ్యవర్తిని ట్రంప్ అందించారనే చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతుందో మొదటి నుంచి కూడా అమెరికా ఇన్వాల్వ్మెంట్ అవుతూ వస్తుంది. ట్రంప్ కూడా దీంట్లో జోక్యం చేసుకున్నారు కాబట్టి సో ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. అనేక సార్లు ఇటు ఇజ్రాయెల్ తోటి అదేవిధంగా ఇరాన్ కీలక నేతలతోటి మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఆ యొక్క యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని నేనే ఆపేశానని చెప్పేసి అధికారికంగా ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు. కాబట్టి సో ఎందుకంటే గతంలో కూడా మనం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి సంబంధించి మధ్యవర్తి వహించాను అని చెప్పేసి కూడా ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. కానీ వాస్తవంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి మధ్యవర్తిత్వం వహించాను, అధికారికంగా సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా రెండు దేశాలు ప్రకటన చేశారని చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనని ఖండించింది ఇరాన్. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం వహించలేదు, సో ఆయన ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని చెప్పేసి కూడా ఇరాన్ అధికారికంగా చెప్పింది. కానీ మరి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే టెహరాన్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం ఇరాన్ సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా మనకి అధికారికంగా అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఇరాన్ ప్రస్తుతం అయితే ఈ సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే మరి మధ్యవర్తిత్వం డొనాల్డ్ ట్రంప్ వహించాడా లేదా, లేకపోతే ఆయన తనకు గొప్ప చెప్పుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రతిదీ కూడా నేనే యుద్ధాన్ని ఆపేస్తున్నానని చెప్పేసి కూడా ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. కాబట్టి సో దానిలో భాగంగా ఈయన కూడా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధానికి నేనే ఆపుతున్నానని చెప్పేసి ఆయన డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన ఒకవేళ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడేమో. కానీ ప్రస్తుతం ఒకవేళ ఆయన పోస్ట్ చేసినప్పుడు కూడా ఇరాన్ కూడా స్పందించింది వెంటనే. సో ఎక్కడ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలా జోక్యం లేదు. సో ఆయన ప్రకటన ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, మేము ఎక్కడ కూడా సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి లేము అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇది ఇరాన్ చెప్పింది. కాబట్టి సో మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ ఇరాన్ కూడా అధికారికంగా టెహరాన్ నుంచి ఒక సమాచారం మనకు అందింది. అంటే ఏంటి, ప్రస్తుతం అయితే మేము ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మేము సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా టెహరాన్ నుంచి అధికారికంగా మనకి ప్రకటన వెలువడైంది. కాబట్టి సో చూడాలి మరి కాసేపట్లో కూడా మనకి రెండు దేశాలకు సంబంధించి సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా అధికారికంగా మరొకసారి మరి అంటే ఇప్పుడు ఓన్లీ టెహరాన్ నుంచి మాత్రమే మనకి తెలుస్తుంది. అంటే అక్కడ నుంచి అంతర్జాతీయంగా కొన్ని వార్తలు వస్తున్నాయి, అక్కడ అధికారికంగా ప్రకటన కూడా అక్కడ నుంచి వెలువడైంది. సో ఇజ్రాయెల్ నుంచి కూడా ఎటువంటి సమాచారం మనకు రాలేదు. మరి ఇజ్రాయెల్ కూడా ఏంటి మరి సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటుందా లేకపోతే మరొకసారి ఇరాన్ పైన దాడులు చేసేందుకు సిద్ధమవుతుందా అనేది కూడా మనకి మరి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మన అందుతున్న సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఒక 6 గంటల లోపు ఇరాన్ యుద్ధం ఆపేస్తుందని, తర్వాత 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ఆపేస్తుందని, 24 గంటల్లో క్లారిటీగా కంప్లీట్గా 12 రోజుల పాటు ఈ రెండు దేశాలు కూడా సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉంటున్నట్టుగా కూడా సమాచారం. దాని తర్వాత ఇక శాంతి చర్చలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికి ఎందుకు కారణం ఏంటి అనే అంశం పైన కూడా శాంతి చర్చల్లో భాగంగా ఒక శాశ్వత పరిష్కారం కూడా ఉంటుంది అనేది కూడా మనకి డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. మరి ఆ శాశ్వత పరిష్కారం అనేది మనం ఉంటుందా ఉండదా, లేకపోతే ఎందుకంటే ఇరాన్ ఏం అంశాలు రేజ్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఎటువంటి అంశాలు రేజ్ చేస్తుంది, నిజంగా అంశాలు కట్టుబడి ఉంటుందా అనేది కూడా మనకి క్లారిటీగా తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం శాలిని టెహరాన్ నుంచి అధికారికంగా ప్రకటన ఏంటంటే ఇరాన్ నుంచి ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో గత 12 రోజుల నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతం మేము సీజ్ ఫైరింగ్ కట్టుబడి ఉన్నట్టుగా కూడా టెహరాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.